హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియల్ మనీ యాప్. ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే ప్లాంటెడ్ అక్వేరియం అయితే చేసాం. మనమైతే ఈ వీడియో అయితే నాకు క్యాప్చర్ చేయడానికి అయితే అవ్వలేదు, ఏమనుకోకండి. చూసారు కదా, ఇలా అయితే చేసాను నేను. టాప్ ఇది ఫ్రెండ్స్, నా ఇక్కడైతే ప్లాంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు కావాల్సి నా కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ అనేది మీకైతే లాస్ట్లో చెప్తాను. చూసారు కదా, ఇలా అయితే చేసాను. మొత్తం అయితే లైట్ అయితే ఆఫ్ చేసి ఆన్ చేస్తాను, చూడండి. చూసారు కదా, ఇలాగైతే చేసాను. నాకు బ్యాక్గ్రౌండ్ అయితే లైట్ అయితే ఫిక్స్ చేశాను, ఇవ్వండి. మీరైతే చూడండి, ఇదైతే 3 మల్టీ కలర్స్ అయితే ఉంది. మీకైతే నేను చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ లైట్ అయితే చూసారు కదా, 3 కలర్స్ అయితే ఉన్నాయి. నేనైతే ట్యూబ్ లైట్ అయితే కూడా ఫిక్స్ చేసుకున్నాను. పైన అయితే ట్యూబ్ లైట్ అయితే వేసి చూడండి. ప్లాంటేషన్ లైట్ అయితే ఆర్డర్ పెట్టాను, అది ఇంకా రాలేదు ఫ్రెండ్స్. చూసారు కదా, మనం అయితే ఆ ప్లాంటెడ్ అకౌంట్లోకి అయితే ఫిష్ అయితే అదే విటెస్ అయితే తెప్పించాం. చూసారు కదా, నేనైతే 2 బైట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అవునండి, ఇది అయితే క్యాట్ ఫిష్. మీకు ఏం చేయాలి లాస్ట్లో చెప్తాను మీకైతే. కదా, ఇంకో చేపల ప్యాకెట్ అయితే చూపిస్తూనే ఉంటుంది. ఇది అడ్రస్ అయితే గ్యాస్ నేను 2 ప్యాకెట్లు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. నాకైతే ఇందులో అయితే 5 కలర్స్ అయితే వచ్చినాయి. నేనైతే పోలార్ ప్యాకెట్ కూడా అయితే తీసుకున్నాను, దాని గురించి కూడా అయితే లాస్ట్లో చూపిస్తాను. చూసారు కదా, ఇవే పోలార్ ప్యాకెట్స్ లాస్ట్లో అయితే చెప్తాను డీటెయిల్గా. ఇప్పుడైతే నేనైతే టెంపరేచర్ అయితే మ్యాచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీరు ఎప్పుడనేది అయితే ఏ ఫిష్ అయినా సరే ఫస్ట్ అయితే టెంపరేచర్ అయితే మ్యాచ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూపిస్తున్న విధంగా చేసుకోండి. మీకైతే ఫిష్ అయితే మీరైతే టెంపరేచర్ చేయకపోతే అదైతే తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. అదైతే రష్ గురవుతుంది ఎక్కువ. చూసారు కదా, నేనైతే చూపించినట్టయితే 15 నిమిషాలు అలా ఫిష్ని అయితే అలా వదిలేయండి. 15 నిమిషాలు అయితే అవదైతే రిలీజ్ చేసుకోండి. ఏంటి ఏదైనా ఒక ఛానల్ అయితే యూజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్, మీరనేది కూడా చేసుకోవచ్చు. చూస్తారు కదా, ఇట్లా అయితే నేనైతే ఇప్పుడు వదలబోతున్నాను. నేనైతే క్రొకోడైల్ టాయ్ అయితే కూడా తీసుకున్నాను. అదే ఫ్రెండ్స్, మోటార్ ఆఫ్ చేసింది. చూసారు కదా, ఫిష్ని అయితే రిలీజ్ చేసేసాను. చూడండి, ఫిష్ అయితే అలవాటు పెడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ప్లాంటెడ్ అక్వేరియంకి చూసారు కదా. చూడండి, ఇంకా బ్యాక్గ్రౌండ్ లైట్ అయితే వేసింది. అయితే చూసారు కదా గైస్, మొత్తానికి అయితే నేనైతే ఇలాగైతే చేశాను. మొత్తానికి వీడియో అడ్రస్ అనేది అయితే అంత గమ్మున అలవాటు అవ్వవు ఫ్రెండ్స్. మనకనేది అయితే హైడింగ్ ప్లేస్లు అనేది అయితే ట్రీస్లో కాటిలోకి వెళ్ళి అనేది అయితే 2 or 3 days పడుతుంది మనకి ఇంట్లో అలవాటు అవ్వాలంటే. చూసారు కదా గైస్, మొత్తం అన్ని దగ్గరికి వచ్చేసి ఒక చోట ఉంటున్నాయి. పడుతున్నాయి ట్యాంకులు అనేది తిరగడం అనేది. నేనైతే ఈ క్లాత్ అనేది అయితే కింద అనేది అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ క్లాత్ అనేది అయితే మనకి ఒత్తుగానైతే ఉండాలి. ట్యాంక్ అనేది కింద నేల మీద అనేది అయితే పెట్టకూడదు. చూసారు కదా, మొత్తం అనేది అయితే ఇలాగనేది చేసుకున్నాను నేను. మొత్తం టాప్ వ్యూ అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా అనేది నాకు కొద్ది క్లమ్జీగా ఉన్నాయి. రేపటికైతే మొత్తం అంతా ప్లాంట్ అనేది క్లస్టర్ క్లియర్గా అనేది అయితే అయిపోద్ది. మొత్తం అనేది అయితే నేనైతే అక్కడ చిన్న హట్ లాంటిది అనేది చేశాను. దాని మీద అనేది ప్లాంట్ అక్వేరియం పెట్టాను. చూసారు కదా, ఇవన్నీ మొత్తం నేనైతే ట్రీస్ అనేది అయితే కొనుక్కున్నాను ఫ్రెండ్స్. మొత్తం అనేది అయితే మనం బయట దొరికే ట్రీస్ అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్. లోపల అనేది మనకి రివర్లో వాటిలో దొరుకుతాయి కదా ఫ్రెండ్స్. వాటికి అనేది అయితే ఒక బ్యాక్టీరియా అనేది అయితే ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అనేది అయితే ఫిష్ అనేది చాలా చెడ్డది.
ఫిష్ కూడా ఆ బ్యాడ్ ఏరియా నుంచి అట్లా అనేది అయితే తట్టుకోలేదు. మన రివర్స్లో అనేది అయితే చాలా కెమికల్స్ అనేవి అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్. క్లోరిన్ అవన్నీ వచ్చేస్తే ఫిష్ అనేది అయితే మంచిది కాదు. నేనైతే పవర్ హెడ్ కాకుండా టాప్ ఫిల్టర్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా మొత్తం అనేది ప్రాబ్లం అంతా ఇలా ఉంటుంది. క్లీనింగ్ ప్రాసెస్ అనేది అయితే ఇదే చేసేద్ది ఫ్రెండ్స్. ఇవన్నీ మొత్తం అన్నీ ప్లాంటెడ్గా అయితేనే ఫ్రెండ్స్. ఇది మనం మామూలుగా అనేది అయితే పనికిరాదు. దీన్ని ప్లాంటెడ్ ఎకనామిక్ అయితే పనికి వస్తుంది. మామూలు దానికి అయితే పనికిరాదు. చూసారు కదా మొత్తం అనేది అయితే చూసారు కదా గైస్. మొత్తం చూసారు కదా అది అనేది తిప్పుతుందని చూసారు కదా గైస్. మొత్తం అనేది అయితే ఇలా చేసుకున్నాను నేను అనేది అయితే మొత్తం ఈ పాలర్ అనేది అయితే బ్రీడింగ్ అనేది అయితే పాలర్ బ్రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను నేను అనేది అయితే. క్యాట్ ఫిష్ గురించి అయితే చెప్తానన్నాను కదా. క్యాట్ ఫిష్ నేనైతే రూమ్ సెటప్ అనేది చేస్తాను క్యాట్ ఫిష్ అనేది. అప్పుడు మీకు ఎవరికైనా చూడాలని పెడితే నాకు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పాలర్ అనేది అయితే నేనైతే బ్రీడింగ్ పేర్స్ తెప్పించాను ఫ్రెండ్స్. 2 పేర్స్ అనేది అయితే తెప్పించాను బ్రీడింగ్ పేర్స్. చూడండి 2 బ్రీడింగ్ పేర్స్ అనేది అయితే తెప్పించాను మీకు అనేది అయితే. ఇవాళ వీడియో అనేది అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.